పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మరి ఇక్కడ ప్రభా ఈ ప్రాంతానికి వచ్చి కుటుంబ కొరకు, నీ సహాయం కొరకు, నీ చిత్తం కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. నీ చిత్తముతో ఎలా జరిపించాలో, ఏ రకంగా మాట్లాడాలో, ఏ రకంగా నీ చిత్తం నెరవేర్చే వరకు సమస్తం సాధ్యమంత వరకు నీ సహాయం కోరుకుంటున్నాం. సహాయం దయచేయండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మాట విచ్చేవాడు మాట నిలబెట్టి వెనక తీసేవాడు కాదు, తోసివేసేవాడు కాదు. సమస్తం ఎరిగిని సమస్తం సాధ్యమంత వరకు ఊహించలేనంతయు గొప్ప సంగతులు జ్ఞాపకం చేసుకోమన్నాం. నిజమే ప్రభా, జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబంలో ఆశ్చర్య కార్యములు, కుటుంబంలో అద్భుత కార్యములు, కుటుంబంలో సమాధానకర్తగా దర్శింపు చేసి ఎక్కడ ఏ అవసరాలు తీర్చాలో ముందుగానే మాట్లాడి, ఈ వాక్యముతో మాతో అందరితోనే మాట్లాడి నీ సమృద్ధిగా దీవించి నీ ఆశ్చర్యకర మహిమలు కనపరచుకోమని యేసునామమున తండ్రి, ఆమేన్. అందరికి స్తోత్రములండి. మరి ఎంత అవకాశం ఇచ్చినందుకు మరి దేవుడి కృప మీ అందరికీ తోడేను కాక. అలాగే సిస్టర్ మరి అక్కయ్య గారు మరి ఎంతో ప్రేమతో ఇచ్చి, సజీవులకు ఇచ్చి, మరి ఆత్మసారంగా మరి జ్ఞాప చేసుకొని ప్రార్థన రావాలని కోరారు. ప్రార్థనతో కుటుంబ కొరకు, కుటుంబంలో సమాధాన కొరకు, సమాధానంలో విజ్ఞాపన కొరకు ఉండాలి. ఎందుకనక ఇక్కడ ఉన్న ప్రతి సమస్య, ప్రతి ఆదరణ నడిపించే యేసయ్య మార్గములో ఉండాలి. ఆ యేసయ్య మార్గమును ప్రతి ఒక్కరికి నడిపిస్తాడనే ఆయన కలలు కంటున్నాడు. మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? యెషయా భక్తుడు అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా అని. యెరూషలేములో అక్కడున్న జనాభా అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు ఉన్నాడని. మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలతో నడవాలి. ఎందుకనుక ప్రార్థన నడవాలంటే యెషయా భక్తుడు బల ధీరుడు, ఆయన దక్ష అస్త్రం తోడుకొని బహుబలమైన తోడు ఉంది. ఎందుకు బహం తోడే ఉందంటే దేవుని జ్ఞాపకిస్తున్నారు. అమ్మా యెషయా గ్రంథము 62:7 చూడమ్మా. యెషయా 62:7. యెహోవా జ్ఞాపకస్తులారా, మిశ్రమింపబడి ఆయన యెరూషలేమును స్థాపించే వరకు లోకమంతటా దానిని పరిస్థితి చేసే వరకు ఆయన మిశ్రమింపబడి తన దక్షాస్త్రమును ఇంకా నీ ధాన్యమును నీ శత్రు ఆహారములుగా నేను ఇయ్యను. తాగించు వారు. ఇక్కడ ఏముందంటే యేసయ్య బతాడా, లోకమంతుడు ప్రతిష్ఠ చేసిన ఆయన దక్ష ఆశ్రమట, ఆయన ఎంతో బహుబలమందట ఉండి, శత్రువులంట ఆహారము నేను ఇయ్యను, నీవు ప్రయాసపడతాను, దాక్షరసమగా అన్యులకు తాగుతున్నారు మంది, కానీ నువ్వు ప్రయాసపడద్దు, దేవుని హస్తము మార్గములు నడవాలంట. ఎలా నడవాలి? నడవాలంటే దేవుణ్ణి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ఉండాలి. ద్వితీయోపకాండము చూడాల్సిన ద్వితీయోపకాండము 8 2 నేను చదువుతున్నానమ్మా. మరియు నువ్వు ఆయన ఆజ్ఞములు గైకొనో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది, అంటే ఆయన ఆజ్ఞములోను గైకొన్నది లేదో శోధించి నీ హృదయము నున్నది తెలుసుకోండి. నిన్ను అనుసి నిమిత్తముగా అరణ్యములో 40 సంవత్సరములు దేవుడిని యెహోవాని నడిపించే మార్గములో జ్ఞాపం చేసుకోండి. ఆనాడు మరి మోషే ప్రకారముగా మరి 40 సంవత్సరాల దినములను దేవుడే యెహోవా మార్గం నడిపించాడు.
పాత చెప్పులు కానీ వస్త్రములు చెరగల కారిని దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటా మరి మోషే ఆనాడు ఎన్నో మేలు చేశాడు. దేవుని పట్టుకొని కర్రే ఉంటే ఆ పాము వలదా, పాము కర్ర వలదా? ఇదిగో ఈ జనాభా సంఖ్య ఉన్నారు, వీళ్ళందరూ రక్షించాలి, వీళ్ళందరూ మాట్లాడాలి అని ఆ కొన్న ఆహారము లేక ఆకాశం పక్షు వలె వచ్చి గురిపించి అక్కడ ఆహారం తృప్తికించాడు. ఇక్కడ ఆహారం లేక ఉంటే ఆహారం ఇచ్చాడు, నీళ్ళు లేక ఉంటే అప్పుడు మోషే ఏం చేశాడంటే అరణ్యములు 40 సంవత్సరాలు వెళ్ళిపోయినా సరే దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపం చేసుకున్నాడు? ఇదిగో ఇలా ఆహారం ఇచ్చాను కానీ వీళ్ళకి నీరు లేదు, ఏం చేయాలి అని అక్కడ వీళ్ళందరికి మోషే నువ్వు మాకు నీళ్ళు ఇవ్వాలి, మాకు నీళ్ళు ఇవ్వాలి అంటే మొరపెడితే వీళ్ళ బాధలను భరించలేక దేవుని పట్టుకొని అప్పుడు ఆకాశం ఆ కొండను చూసి ఆ కొండని కర్ర తీసుని ఒక్క దెబ్బ కొట్టాడు. కొడతంతో మరి నీళ్లు ప్రవాహం జలములే వచ్చేసినాయి. ఎందుకు వచ్చాయంటే ఆహారం. మన కష్టములు ఉన్నాం, మన ఇబ్బందులు ఉన్నాం, మన సమస్యలు ఉన్నాం, దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడా లేదా అని మన హృహంలో ఉంటుంది. చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే మన జ్ఞాపకం చేసుకోవాలి. జరిగిన సంగతుల జ్ఞాపకం కాదు, జరగవలసిన విషయాల సంగతులు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఏ మార్గంలో ఉంటున్నాము, దేవునికి ఏ రకంగా ఉంటున్నాము అని మనం ఉండాలి. కీర్తనలోకి వెళ్ళిపోతాం చూడండి. కీర్తనలు 105 చూడమ్మా. కీర్తనలు 105:5 4 105:4 నిత్యం. ఇక్కడ ఏముందండి? యెహోవాను వెతుకుడి, ఆయన బలము వెతకండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే యెహోవాని వెతకాడంట. ఆయన బలము ఎంత ఉందంటే లేదు, చాలా బలవంతుడు. ఆయన బలము నిత్యముతో నీకు ఇస్తా అన్నాడంట. ఎలాగిస్తాడు నిత్యముతో? మన దేవునితో నెతకాలంట. దేవుని హృదయం నెత్తికి మనం సంతోషపరిచినట్లుగా ఉండాలి. ఆయన దాసులైన అబ్రాహాము వారసులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతానములారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యము జ్ఞాపం చేసుకుంటున్నారా? ఎలా జ్ఞాపం చేసుకోవాలి? అబ్రాహాము వారసులారా, యాకోబు సంతానములారా, ఇదిగో నేను మీరు అందరు జ్ఞాపం చేసుకుంటున్నాను. ఆయన సూచన క్రియలు, ఆయన నోటి తీర్పులు ఆయన జ్ఞాపం చేసుకోండి. ఆయన పరిశుద్ధ దేవుడు, తీర్పులు తీర్చే దేవుడు, భూమి అంతటా జరుగుతున్నది కావున మీరు దేవుణ్ణి వెతకండి, నిత్యముతో నేను వెతుకుతాను. దేవుడికి స్తోత్రం. ఏమంటాడంటే మన దేవుని వెతకాలంట. దేవుడు వెతికితే ఆయన ఆశ్చర్యకారమును చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడంటే జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఇరికైనా, ఏ శోధనైనా మనం ఉంటున్నాము, ఏ రకంగా ఉంటున్నామో ఈ భూమి అందట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ భూమి దాంట్లో ఉన్నాం, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మాకు ఏ పని అవుతలేదు, ఏ జరుగుతలేదు. అయ్యా మీరు ఎంతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని ఆశీర్వదించమని దేవునికి మన జ్ఞాపకం చేసుకొని ప్రార్థనతో దేవుడి సన్నిధిలో నెతకాలంట. నెతికితే ఆయన అన్నాడు, ఆయన సెలవిచ్చిన మాట 1000 తరములు కానీ అబ్రహాము చేసిన నిమిత్తం మీకు ఒక్కసారి మీకు గమనం చేసుకోండి, ఒక్కసారి మీరు ఆదరించండి. ఇసాక చేసిన నిత్యముతో ఆయన ప్రయాణం చేశాను, ఆయన ఒక్కసారి గమనం చేసుకోండి. అబ్రహాము కొద్ది సంగతులను ఆయన దేశమంతటను నేను ఎన్నో మేలు చేశాను, మీరు జ్ఞాపం చేసుకోండి. కానీ జ్ఞాపం చేసుకోమన్నాడు. ఎలాగంటే ప్రార్థనతో ఉండాలంట. ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో లేగలేకపోతున్నావు, మరి మనం కూడా జ్ఞాపం చేసుకోవాలి. పడిపోయాం, లేగదీయలేకపోతున్నాం. పడిపోయింది, ఎలా లేగాలో చెప్పుకోలేకపోతున్నాం. కానీ ఆ విషయం కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రకటన చూడమ్మా. ప్రకటన గ్రంథము లాస్ట్కి వెళ్ళిపోతాం చూడండి. 2వ అధ్యాయము 5లోకి వెళ్తాం చూడండి. ఐదు ప్రకటన 2:5
ప్రకటన 2:5. చదవమ్మా. ప్రకటన 2. చదవనమ్మా. ఇక్కడ ఏముందంటే ప్రకటనల గ్రంథంలోను 2:5 వెళ్తే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు పొంది మొదటకేంటండి, మారు మనసు పొంది ఆ మొదటి క్రియ నువ్వు చెయ్యండి. ఎలా చెయ్యాలి? మారు మనసు అంటే మన హృదయంలో ఉన్న పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అంటే దేవుని క్రియలు నడవాలంట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మొదటి క్రియ చేయవలసింది మారు మనసు అంట. మొదటికి హృదయము దేవుని చోటి. ముందు వెతకండి, జాపం చేసుకోండి. నీకు కావలసిన ఇనన్ని ఇస్తా. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఆ స్థితిలన్నీ సమకూర్చి నేను జ్ఞాపం చేసుకుంటా. ఇక్కడ ఏముందంటే మొదటి కానీ చెయ్యి అట్లు చేసిన ఎడల, ఎలాగండి? మారు మనసు చేసిన ఎడల పొందితే సరి, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట తీసివేస్తాడు. ఎలా తీస్తున్నాడే? మారు మనసు లేని ఎడలంట. మారు మనసు కావాలి. ఎలాగంటే మన దేవునికి నీలో ఉన్న మరి కొలత క్రియలు కానీ మరి దేనైనా వీటికి దూషించకూడదంట. దూషిస్తే దేవుడు ఆత్మంట చెప్పిన మాటలన్నీ వినడంట. దేవుడు మాట్లాడు, మారు మనసు పొందు. మొదటికే నువ్వు క్రియలు చేయవలసింది మారు మనసు. అలా చేస్తే దేవుడు ఆశ్చర్యకార్యములు చేయబోతున్నాడని ఉన్నది. మరి ఇక్కడ చూస్తే మరి మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? యెహోషువలోకి వెళ్తాం చూడమ్మా. యెహోషువ 1:13 వెళ్ళిపోతామండి. నేను చదువుతున్నాను. యెహోవా అనే సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన సంగతులు జ్ఞాపం చేసుకోండి. ఎట్లనగా నీ దేవుడిని యెహోవా నీకు మీకు విశ్రాంతి కలగజేస్తున్నాడు. ఆయన ఏ దేశములకు ఇచ్చెను, మీ భార్యలు మీ పిల్లలు ఆస్తిని యథార్థం అవతలను మోసకిచ్చిన ఆ దేశములో నివసించిన ప్రకరములంతులకు సూర్యులకు మీరందరకు యుద్ధ సన్నదులై మీ సహోదరుల ముందుకన నది దాటి యెహోవానుకు దయచేసి మీ సంగతులకు విశ్రాంతి దయచేము. అనగా మీ దేవుడైన యెహోవాను దేశములకు స్వాతపరుచినట్లు మీకు సహాయము చేసి అప్పుడు దేవుని తూర్పు యథార్థం అవతలకు మోషే సేవకుడైన ఇచ్చిన స్వాతముల దేశములు తిరిగి వచ్చి మీ స్వాతపరుచుకోండి. ఇక్కడ మోషే అంటున్నాడు, ఆనాడు చెప్పింది ప్రకారముగా ఎన్నోగా యెహోషువ మాట్లాడి ప్రకారముగా మోషే తోడినట్లు నీకు తోడే ఉంటాను. యెహోషువ ఎందుకు దిగులు పడుతున్నావు చింతించద్దు. యుద్ధ సన్నములైన మీ సహోదరుల ముందుగాని వాటి దయచేయలేదా? మీ భార్య పిల్లలు రక్షించలేదా? మీ ఆస్తి ఉంది యథార్థ అవతలకు మోసగిచ్చిన ఆ దేశంలో నివసించే ప్రకారముగా మరి ప్రకారముగా ఇచ్చి మీకు చేయలేదా? అందుకని మీకు మోసే ప్రకారముగా మీరు జ్ఞాపం చేసుకోండి. దేవుడైన యెహోవా ఈ శాంతి దినములో ఆయన జ్ఞాపం చేసుకోమంటున్నాడు. ఎలిమెట్లరా, దేవునికి మన విశ్రాంతి కావాలి. విశ్రాంతి కావాలంటే మన దేవునికి ప్రార్థించడం. ఈ రోజు ప్రశాంతి లేదు, విశ్రాంతి లేదు, సమస్యలు, ఆరోగ్యమతో బలహీనతలు. దీంటికంటే దేవుడు ఏమంటాడంటే నీ సేవకుడైన మోషే జ్ఞాపం చేసుకోండి. ఆయన ఎట్లనగా దేవుడైన విశ్రాంతి కలగజేయలేదా? నేను మిమ్మల్ని కలగజేస్తున్నా. మీ బిడ్డలను ప్రేమలను చూపించి మీరు ఆశ్చర్యకార్యం చేస్తాను. ఇదిగో జ్ఞాపం చేసుకోండి. ఏ స్థితిలో పడిపోయావు అది ఒక్కసారి జ్ఞాపం చేసుకో. ఆ స్థితిలో పడిపోయాని నువ్వు మొదటిగా మారు మనసు పొందాలని దేవుడి క్రియలను సూచిస్తున్నాడు. మరి ఈ విషయం మనందరూ తెలుసుకొని దేవుడి ప్రేమగా దేవుడి ఇష్టముగా మొదటిగా మనందరూ కూడా జ్ఞాపం చేసుకోవాలని ఆశీర్వదించాలని ఈ వాక్యంలో రాయబడింది. మరి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ప్రభుని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ లోకములో మాకు ఆశించింది ఏది లేదు ప్రభా. నీ సహాయం కావాలని కోరుకుంటున్నాం, నీ చిత్తం కావాలని కోరుకుంటున్నాం. యేసయ్యా వందనాలు తండ్రి. కుటుంబంలో సమస్య, కుటుంబంలో సమాధాన పడాలి, కుటుంబంలో ఆర్థిక సహాయం పడాలి, కుటుంబంలో ప్రభా జవాబు సమాధాన పడాలి, కుటుంబంలో ప్రభా నీ చిత్తం సమాధాన పడాలి, కుటుంబంలో ప్రభా నీ చిత్తం నెరవేర్చక ప్రభా నాయన సమాధాన పడాలి తండ్రి. నీ ఇష్టలుగా ప్రేమిస్తున్నాం, నీ బిడ్డలుగా ప్రేమిస్తున్నాం, నీ విశ్వాసాలకు ఉంటున్నాం. ఏ స్థితిలో పడిపోయామో తెలియదు అయా, జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మొదటిగా ప్రభా నేను మారు మనసు పొంది ప్రభా నీ స్థితిలో ఉన్నాం అయా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి. రక్షక దైవ కుమారుడు కుటుంబం అంతా దీవించండి అయ్యా, లేవలెత్తండి అయ్యా, పరిశుద్ధాత్మతో అభిషేకించి లేవలెత్తండి ప్రభా. నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి స్వస్థత దయచండి ప్రభా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. సహాయం దయచే ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రం 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 స్తోత్రం. నాయనా తండ్రి, దయగల తండ్రి, కనికరి దేవాని స్తోత్రాలు. కుటుంబంలో సమాధాన పడినట్లుగా దర్శింపు చేయండి ప్రభా. కుటుంబంలో ఆర్థిక సహాయం పడినట్లుగా దర్శింపు చేయండి నాయనా ప్రభా. ఉన్న కోటి వాయిదాలు కొట్టివేయండి ప్రభా. నాయనా నీ ఇష్టము కావాలి తండ్రి. నాయనా నీ చిత్తము లేదు, నీ ఇష్టము లేదే మేము ఒక్క అడిగి మేయలేదు అయ్యా. నీ చిత్తము కనికరి లేదే మేము జీవించలేం తండ్రి. నీ ప్రేమ సమాధాన పరుషట్లక కోటి వాయిది కొట్టివేయండి ప్రభా. కొట్టివేసి ప్రభా నేను పెద్ద అధికారులతో మాట్లాడండి ప్రభా. మాట్లాడి సమాధాన పరుషట్లక ప్రభా అయ్యా సహాయం తెచ్చారు ప్రభా. ఏ బిడ్డ అనారోగ్యం బాధపడుతున్నారో ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చారు ప్రభా. ఏ బిడ్డ బలహీనత పడిపోయారో ఆ బిడ్డకి సహాయం తెచ్చాను తండ్రి. నాయన బలహీనతల పడిపోయిన ఆరోగ్యములతో, దగ్గు, రంప, జ్వరముతో, లేకలేక నిశాయ శక్తి నాయన చెప్పుకులోని బాధ, హింసతో ఎన్ని హాస్పిటల్ జీవించిన ప్రభా. నాయన రోగిలి ప్రభా స్వస్థపరిచిన యెహోవా నువ్వే. నాయన రోగిలకి ముట్టేవాడు నువ్వే, ఆ రోగిలకి విజయాలు పొందినవాడు నువ్వే. ఆనాడు ప్రభా నాయన అయ్యా నేను సిరియా కొండగా వస్తే ప్రభా నాయన ఆనాడు ప్రభుని చూడాలని జన సమూహంలో వస్తే యేసయ్య స్వస్థపడతాడంట. యేసయ్య మంచి దేవుడంట. ఆయన చూడాలని ఎంతమంది రోగులు వచ్చారు. నీ ప్రార్థన ఆలకించారు, నీ మాటలు ఆలకించారు, నీ జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. అయ్యా ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో నువ్వు లేవదీయాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. మొదటిగా మారు మనసు పొందుతున్నావు తండ్రి. నీ దృష్టిగా ఉన్నావు, నీ ఇష్టలుగా ఉన్నావు, నీ చిత్తము కావాలని కోరుకుంటున్నావు తండ్రి. ఈ లోకములో ఆశించదు ప్రభా. ఆనాడు ప్రభన విశ్వాస స్త్రీ ప్రభన 12 సంవత్సరాల ప్రభ బాధపడుతుంటే ఆ 12 సంవత్సరాల ప్రభ రోగిని సొప్పుగులకు బాధ నిశాయిస్తూ ఉంది. అయ్యా ఈ రోగి ఎవరు బాగు చేస్తారు? ఈ రోగి ఎవరు బాగు చేస్తే నాకు శక్తి లేదు, ఎన్ని డాక్టర్ చూపించిన నాకు వైద్యం దొరుకుతలేదే అంటే ప్రభా నేను అయా ఒక సహోదరి సపోర్టు ఏసైను కలవాలి, ఏసైను తెలుసుకో, ఆయన ఒక జ్ఞాపం చేసుకో, ఆయన ప్రార్థించు, ఆయన వస్తున్నాడు మన ఏరియా, ఆయన జ్ఞాపం చేసుకోమని అంటే ఆనాడు ప్రభా సహోదరి ఎలాగనే నాయన ఆ స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావంలో బాధపడుతుంటే ఆయన జీవించలేక నిశాయికి ఎవరు చెప్పుకోలేక ఉంటే నిజమే ప్రభా ఆ స్త్రీ ప్రభా ఏసయ్య నడుతుంటే ప్రభా వెనకాల ఇల్లుకు సెంగిని ముట్టగాని ప్రభా అయా ఆ 12 సంవత్సరాలు బాధపడిన వ్యాధి, ఆ 12 సంవత్సరాల బాధపడిన రోగి ఆయన స్వస్థ ఠక్మని ఆగిపోతే అంటే నిన్ను చూడగాని ప్రభాన సహోదరి జ్ఞాపం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. ఆ సహోదరి జ్ఞాపం చేసినట్లు మన ఏసయ్య ఒక్కసారి మన మధ్య ఉన్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో జ్ఞాపం చేసుకో, ఆ స్థితిలో ఒక్కసారి నా సన్నిధిలో ప్రార్థించవా, ఏసయ్య పిలుస్తున్నాడు. అమ్మా ఒక్కసారి ఏసయ్యని మాట్లాడండి అమ్మా, ఒక్కసారి ఏసయ్యని తెలుసుకోండి. ఆ ఏసయ్య మార్పు గలవాడు, మార్పు ఇచ్చేవాడు, మార్పు సమాధానం ఇచ్చేవాడు. ఒక్కసారి ఆయన జ్ఞాపం చేసుకొని ఆయన ఒక్కసారి స్థితిలోని ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిలో మాకు జవాబు కావాలి, సమాధానం కావాలి, ఐక్యత కావాలి. సమాధానం దొరకలేక నిశాయ స్థితిలో పడిపోయాం ఏసయ్యా.
ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, మా సమస్యలను తీసివేయండి అయ్యా, మా బాధలను తొలగించి విడుదల తెచ్చండి అయ్యా. అయ్యా మా రోగిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఓ శిల్ల పర్ర పల్ల పర్ర పర్ర పల్ల పర్ర 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 ఓ శిల్ల పల్ల పర్ర పర్ర పల్ల పల్ల పర్ర 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 పర్ర. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనా తండ్రి ప్రభా. అయా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి స్వరం దయచే ప్రభా, పరిశుద్ధాత్మతో వరాల దయచని ప్రభా. ఎలాంటి కీడిగాటంగా లేక నీవు శిల్ల పర్ర పల్ల పల్ల పర్ర 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 పల్ల. ఓ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించే ప్రభా. అయా దూతలతో బద్దలుపరిచి కంచె వేయని ప్రభా, దూతలతో కంచె వేయని ప్రభా. నీ దూతలతో కావాలి ప్రభా, నీ ప్రేమ కావాలయ్యా, నీ చిత్తం కావాలయ్యా. ఈ లోకములో ఆశించేది లేదయ్యా, నీ ఇష్టలకు కావాలయ్యా. అయ్యా నేను ప్రభాన ఎలాంటి కీడింగ్ లేక నువ్వు స్వస్థపరిచిన ప్రభాన. అయ్యా నేను ఆయుధం కొట్టివేయని ప్రభా, నీ సిద్ధం కావాలి ప్రభాన. అయ్యా మాట్లాడిన ప్రభాన, పై అధికారులతో మాట్లాడిన ప్రభా, నీ సహాయం తెచ్చాను ప్రభాన. అయ్యా కుటుంబ సమాధాన పరచులాగా సమాధాన కాల కర్తగా నువ్వే తండ్రినా. నీ దూతలతో మాట్లాడని ప్రభాన, నీ దూతలతో బద్దలు పరచండి ప్రభాన, నీ దూతలతో ప్రభ అభిషేకించండి ప్రభాన, నీ దూతలతో ప్రభ గ్లోగిలు ముట్టండి ప్రభు నాయన. ఏసయ్యా మాట్లాడండి ప్రభువైన. ఏసయ్యా నీకు వందనాలు తండ్రి, ఏసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, ఏసయ్యా రక్షకనైనా. ఈ లోకములో మాకు ఆశించింది లేదు ప్రభా, నువ్వు ఉన్నావయ్యా. నీ ప్రేమ కావాలయ్యా, నీ సత్యం కావాలయ్యా, నీ మాటలు కావాలయ్యా, నీ దీవులు కావాలయ్యా, నీ శ్వాసను కావాలయ్యా. నీ సింహాసనం ఉన్నవాడు, ఆదరించేవాడు, నడిపించేవాడు, నడిపించేవాడు, నీ సాక్షిగా నాయన అలాంటి కీడింగ్ లేకని ఏసునామల రక్తమతో పరిశుద్ధ పరుచును కాక, ఏసునామల పరిశుద్ధాత్మతో ప్రభు విడుదల తెచ్చిన కాక. దురాత్మ తీసివేసి, దురాత్మ రక్షణ తెచ్చేసి, దురాత్మ తీసివేసి నాయన ఎలాంటి ఆటంకాలు లేకని తీసివేయండి ప్రభా. అధికారులతో మాట్లాడండి ప్రభా, మాట్లాడండి ప్రభా, ఇప్పుడే మాట్లాడండి, ఇప్పుడే మాట్లాడండి ప్రభా. నీ దూతలతో మాట్లాడండి ప్రభా, ఇప్పుడే మాట్లాడండి. అధికారులతో మాట్లాడండి, ఆ వ్యాధులతో మాట్లాడండి. జవాబు క్షమాధనకర్త ఏ క్షణములు లేపశీల పర్రపల్ల పర్ర ఏ క్షణములు అయ్యా దీవులతో దీవించి ఆశ్చర్యించండి ప్రభా. అయ్యా నీ శక్తముతో, నీ ఇష్టముతో, ప్రేమతో నడిపించి సహాయం తెచ్చండి ప్రభా. నాయన నీ అభిషేకించే ప్రభా, ఇప్పుడే మాట్లాడండి ప్రభా. నాయన కొన్న అధికారులతో మాట్లాడండి ప్రభా. అయ్యా నేను ఎలాంటి ఆటంకాలు లేక తీసివేసి ఏ శ్రమలో లయపరిచి ప్రతి అధికార సహోదరులు కుటుంబ క్షేమము, కుటుంబ ఆర్థిక సహాయం, కుటుంబ క్షేమము, సమాధాన కర్తగా యెహోవాను ఇప్పుడే మాట్లాడి ఆనాడు మోసగిచ్చినట్టు జవాబు సమాధాన కర్తగా నీవు ఇచ్చేతండి. సమాధానం ఎంతో సహాయం చేసి ప్రభా. 40 దినాల ప్రభాన ఎడారిలో నివసించిన ప్రభా, ఏ వస్త్రము నాయన నలగలేదు ప్రభా. ఏనాయన చెప్పు పాదములు ప్రభాన నలగలేదు తండ్రి. నీ శ్వాసం, నీ ప్రేమ, దయాకటము పశ్చాత్తపడుతాం తండ్రి. నీ దయాకటం పొందుకుని, నీ శ్వాసం పొందుకుని ఇప్పుడే 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 మాట్లాడి, ఇప్పుడే మాట్లాడి అక్కడ పై అధికారులతో మాట్లాడి ఏ శ్రమలు విడుదల చేసినాక, దురాత్మ సైతాను దూరపరిచినాక అయ్యా నైనా నీ ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేకించి ఇప్పుడే మాట్లాడి ప్రభా. నీ సహాయం కావాలి, నీ ప్రేమ కావాలి, నీ దయాకరణ కావాలి. ఇప్పుడే ఏ క్షణములో అవి లయపరచండి, సహాయం తెచ్చండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడే మాట్లాడిన ప్రభా. నేను మీ సహాయం కావాలి, నీ చిత్తమ కావాలి ప్రభా. నాయన ఏ సమస్యలు, ఏ వ్యాధి అయిన ప్రభా నేను సమాధాన పరిచినట్లుగా జ్ఞాపం చేసుకుని ప్రభా. నాయన ఏ స్థితిలో పడిపోయాము, ఏ స్థితిలో నలిగిపోయాము, ఏ స్థితిలో కుంగి వేదన, ఏ స్థితిలో వ్యాధ, చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని హింస, చెప్పుకోలేని నరకముతో నలిగిపోయిందండి. సమాధాన పరచని ప్రభా. యెహోవా నువ్వే ఆదరించి, ప్రేమించి, సహాయం నడిపించబడి తండ్రి. ప్రతి అవసరాన్ని ఇచ్చిన ప్రభా. కుమార్తెకి యోహాను కోసం ప్రార్థిస్తాం అయ్యా, మంచి సంబంధం వచ్చినట్లుగా సహాయం తెచ్చిన ప్రభా. ఎక్కడ వృద్ధులు నడిపించావో, ఎక్కడ సహాయం చేస్తున్నావో, ఎక్కడ నడిపిస్తున్నావో ఆ బిడ్డ కుమార్తెకి దీవించి నాయన మంచి వరుడు వచ్చినట్లుగా దర్శింపు చేయని ప్రభా. నీ సహాయం తెచ్చిన ప్రభా. నీ ప్రేమ కావాలి, నీ దయకరణ కావాలి, నీ ఇష్టము కావాలి, నీ సిద్ధము కావాలి. నెరవేర్చే వరకు ఇప్పుడే ప్రభా కుమార్తెను ముట్టి, తల్లి గారు ముట్టి స్వస్థపరిచిన ప్రభా. నాయన ప్రభా లాగా రెండో సహోదరి కోసం జ్ఞాపం చేసిన ప్రభా, మొదటి సహోదరి ప్రభా జ్ఞాపం చేసిన ప్రభా. అయా నేను వాళ్ళ బిడ్డల క్షేమంగా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం. అయా దొగ్గు రంప నైనా ఏ శ్రమలో స్వస్థపరిచి, ఏ శ్రమలో లయపరిచి, ఏ శ్రమలో స్వస్థత విడుదల చేసి రక్షణ దయచేయమని కాక నీ సహాయం కోరుకుంటున్నాం. నీ ఇష్టలుగా ప్రేమించి ఆయా లయపరిచి ఆయా గొప్ప సంగతులు తెలియజేయమని, మేలు చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ ఇష్టలుగా ప్రేమించి మంచి కార్యములు
అయా మంచి మేలు చేస్తామని ప్రభా, ఈ చిన్న ప్రార్థన నీ సాక్షిగా, ఈ చిన్న ప్రార్థన నీ మహిమలు, ఈ చిన్న సహాయము నీ చిత్తం నెరవేర్చే వరకు వీళ్ళ కొట్టమంతా కంచె వేసి అయా కునుకు నిద్రపోక ప్రభా, నాని ఎలాంటి సమస్యలను ప్రభా తీసివేసి ఏ క్షణములో రక్తముతో పరిశుద్ధంగా బాగు చేసి ప్రతి శోధనలో విడుదల తెచ్చి బద్దగల నుంచి విడుదల తెచ్చి నాయన తొలగించి లయపరచమని మేలు చేస్తామని నాయన నీ సహాకారుడు అయా మా మధ్య ఉన్నది ప్రభా, నువ్వు సహాయం చేసేదాడు నాయన, తండ్రికి తండ్రి నువ్వే. మాకు సమస్యని నీకు అప్పగిస్తాం, ప్రతి బాధని అప్పగిస్తాం. వీళ్ళ కుటుంబంతో సాక్షిగా, వీళ్ళ కుటుంబంతో ఈ దీవులు మహిమ ఘనత ప్రభావములు అయ్యా వద్దలిచ్చి నాయన ఈ సమయాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ సమయాన్ని ప్రభా మీరు మాట్లాడేందుకు నీ స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన్ని ప్రభా అయ్యా నువ్వు ఇచ్చిన ప్రతి మహిమలు వీళ్ళ కుటుంబంతా గణపరిచి సిద్ధపరిచి దీవించి ఆయన నీ సాక్షి నిలబెట్టుకోమని యేసయ్య పరిశుద్ధాత్మ పెట్టంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజులమ్మ, అందరికి వందనాలు.